హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ విద్యార్థులకి నేను ఇవాళ ఒక మంచి విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ప్రస్తుతానికి టెక్నాలజీని చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు. వాటిలో ఇవాళ లేటెస్ట్గా ఏఐ టూల్స్ అనేవి చాలా వచ్చాయి. ఏఐ టూల్స్ అంటే మీ అందరికీ తెలుసు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్. వాటిల్లో ఈరోజు మీ అందరూ ప్రాచుర్యంలో పొంది మీ అందరికీ తెలిసిన విషయాలు చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ, మైక్రోసాఫ్ట్ కోపైలట్, ఇలా ఎన్నో టెక్నాలజీస్ని మీరు చూస్తున్నారు. వీటన్నిటిని మీరు విద్యాపరంగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఏవైతే సందేహాలు, ఏవైతే టాపిక్స్లో మీకు సరైన అవగాహన లేదో వాటిని మీరు ఎప్పుడైతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అయిన చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ, మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఇలాంటి టెక్నాలజీస్ని యూజ్ చేసి మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. నేటి బీటెక్ విద్యార్థులు, ఫ్రెషర్స్గా స్టార్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గుర్తుంచుకోవాలి, మీకు ఏదైనా సందేహం వచ్చినప్పుడు కంగారు పడిపోకుండా మొదటగా ఇవాళ టెక్నాలజీ మనకు చాలా అవైలబుల్గా ఉంది. మీరు వాటిలో ఫస్ట్ సెల్ఫ్ లెర్నింగ్ మీద దృష్టి పెట్టి మీరు అందులో మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్పటికి మీకు సరైన అవగాహన మీరు పొందలేకపోతే అప్పుడు మీరైతే గురువులు ఉన్నారో ఆ గురువుల్ని సంప్రదించి మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ ఫోకస్ ఆన్ సెల్ఫ్ లెర్నింగ్. ఇది చాలా ప్రధానమైనది. ఈ సెల్ఫ్ లెర్నింగ్ ద్వారా మీరు బీటెక్లో ప్రతి సెమిస్టర్లో మీకు ప్రతి సెమిస్టర్కి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. ప్రతి సెమిస్టర్కి మీరు ఒక మినీ ప్రాజెక్ట్ చేసుకొని ఆ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద ఒక మినీ ప్రాజెక్ట్ చేసుకొని మీ యొక్క అవగాహన పెంచుకొని ఒక విజన్తో మీరు ముందుకెళ్ళినట్లయితే అట్ ద సేమ్ టైం ఫైనల్ సెమిస్టర్ కల్లా మీరు మంచి ఉత్తీర్ణతతో ఒక 6-7 ప్రాజెక్ట్స్ చేసి మీరు ఏవైతే మిమ్మల్ని హైర్ చేసుకోవడానికి వస్తున్నాయో కంపెనీస్, అవి మీ పట్ల ఎందుకు శ్రద్ధ చూపించాలో అనే ఒక రీజనింగ్ మీరు అనేది ఈ ప్రాజెక్ట్స్ ద్వారా వాటికి ఇస్తూ మిమ్మల్ని ఎందుకు హైర్ చేసుకోకూడదు అనే విషయాన్ని వాళ్ళకున్న డౌట్స్ని మీరు ఏవైతే ఈ ప్రాజెక్ట్స్ చూపించి ఖచ్చితంగా మీరు జాబ్ అనేది మంచి ప్యాకేజ్ అనేది సంపాదించవచ్చు. మీరు మీ జీవిత లక్ష్యాలను నెరవేర్చుకోవచ్చు. మీ తల్లిదండ్రుల యొక్క ఆశయాలను నెరవేర్చుతున్న బిడ్డలుగా మీరు ఈ సొసైటీకి ఒక విలువైన జాతి రత్నాలై ప్రకాశించాలని కోరుకుంటూ మీ రాజశేఖర భూపతి. థ్యాంక్ యూ.